భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్తు మనం ఇక్కడ గాయత్రి ఉపాసన చూస్తున్నాం. అందులో మొదటి 5 మంత్రాలు చూసాము. గాయత్రి 4 పాదాలు 6 విధాలుగా అని చెప్పుకుంటున్నాం. 4 పాదాలు ప్రతి మంత్రం శ్లోకము ఛందోబద్ధమైనటువంటి శ్లోకంలో 4 పాదాలు చెప్పుకుంటున్నాము. గాయత్రిలో 24 అక్షరాలు. 24 అక్షరాలను 4 పాదాలుగా విభజించుకున్నప్పుడు ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు. అదేవిధంగా 6 రకాలుగా అని 6 విధాలుగా గాయత్రి. సో ఈ గాయత్రి ఈ తత్వాన్ని 6 విధాలుగా చూడొచ్చు. ఏ విధంగా 6 విధాలుగా చూసాం ఇక్కడ మనము? వాక్, ప్రాణులు, ప్రాణివర్గం అంతా కూడా, పృథివీ, అదేవిధంగా శరీరంలో హృదయము, అందులో మళ్ళీ ప్రాణములు. సో ఈ విధంగా వాక్ సకల ప్రాణులు, పృథివీ, దేహము, హృదయము, ప్రాణములు అనేటువంటి 6 విధాలుగా గాయత్రిని చూస్తున్నాం. అంటే వాక్ గాయత్రియే అని వాక్ యందు గాయత్రి యందు వాక్ దృష్టి. గాయత్రి ఉపాసన కదా, గాయత్రి యందు వాక్ దృష్టి. గాయత్రి వాక్ ఒకటే అన్నట్టు అని. వాకే గాయత్రియే వాక్ అని. అదేవిధంగా సకల ప్రాణులు గాయత్రి. అదేవిధంగా పృథివీ అంతా కూడా ఈ పృథివీ ఎందు గాయత్రి. పృథివీ గాయత్రియే. గాయత్రి ఎందు పృథివీ దృష్టి, పృథివీ గాయత్రియే, రెండు ఒకటి. అదేవిధంగా దేహం ఎందు కూడా ఆధ్యాత్మికం వాక్ కూడా ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికంలో ఈ విధంగా దేహము, ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఇందులో కూడా గాయత్రి దృష్టి. అదేవిధంగా హృదయంలో గాయత్రి దృష్టి, ప్రాణములలో కూడా. ఇందులో ఈ 6 చెప్పుకున్న తర్వాత వాక్ మరియు ప్రాణ, ఈ వాక్ ప్రాణాలు అన్యార్థం అని చెప్పుకున్నారు. భాష్యంలో మనం చూసాము. ఈ వాక్ మరియు ప్రాణము అన్యార్థాలైనప్పటికీ కూడా ఇక్కడ శృతిలో 6 అనే సంఖ్య ఉండడం చేత వాక్ ప్రాణయోహో అన్యార్థ నిర్దిష్టయోహో. అన్యార్థ నిర్దిష్టయోహో అంటే ఇతర విషయాన్ని సాధించడానికి ఈ గాయత్రితో గాయత్రి యొక్క సకల ప్రాణి సంబంధాన్ని సూచించడానికి వాక్ని చెప్పుకున్నాం మనం. రైట్, వాక్తో సకల ప్రాణుల యొక్క సంబంధాన్ని చూసుకున్నాం. ఎలా? ఎందుకని? సంపూర్ణ జగత్ నామరూప క్రియాత్మకం అని చెప్పుకుంటాము, నామరూపాత్మకం అని కూడా. సో నామరూపాత్మకం అన్నప్పుడు ప్రతి వస్తువు నామం అనేది లేకుండా వస్తువు అనేది లేదు. ఏ విషయం గురించి కూడా మనం ఈ వస్తువు ఉంది, దానికి పేరు లేదు అని చెప్పలేము. చెప్పాలంటే పేరు కావాల్సిందే కదా. కాబట్టి నామం అనేది అత్యంత ఆవశ్యకమై కూర్చుంటుంది. సో ఆ విధంగా నామము వాక్. సో వాక్ ద్వారా సకల ప్రపంచము సంబద్ధమైంది. అదేవిధంగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, అక్కడ కూడా చెప్పుకున్నాం. ఆ మంత్రంలో కూడా వాక్కు మనస్సు సకల జగత్తును కూడా మనకు తెలియజేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది వాక్కి మనస్సుకి అని. ఆ విధంగా వాక్ సకల ప్రాణంతో సంబంధం కలిగినటువంటిది. అదే విధంగా గాయత్రికి కూడా సకల ప్రాణ సంబంధం ఉంది. ఎందుకని? వాక్ గాయత్రి వాక్ అని. ఆ విధంగా వాక్ అన్యార్థ నిర్దిష్టం, అన్యార్థాన్ని ఇంకొక అర్థాన్ని తెలపడానికి ఉపయోగించబడింది. ఈ ఉపాసన ప్రకరణంలో వాక్ని గాయత్రి రూపంగా కాకుండా గాయత్రికి వ్యాప్తిని చూపించడంలో దాని ప్రయోజనం ఉంది. అయినప్పటికీ కూడా అది కూడా గాయత్రి స్వరూపంగా చూసుకొని ఇక్కడ 6 రకాలుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. రైట్. అదేవిధంగా వాక్ ప్రాణయోహో, ప్రాణం కూడా హృదయం యందు సకల ప్రాణాలు ఉన్నాయని. ప్రాణం అంటున్నప్పుడు ఇక్కడ మనం ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలుగా చెప్పుకున్నాం. ప్రాణశబ్దము అక్కడ భూత శబ్ద వాచ్యాహ ప్రాణాహ అని చెప్పారు కదా. ప్రాణశబ్దము ఈ ఇంద్రియవాచకంగా కూడా ఇంద్రియాలను కూడా ప్రాణశబ్దంతో మనం చెప్పుకోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ప్రాణశబ్దం అన్నప్పుడు ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, వీటిని కూడా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణం వరకు వీటన్నిటిని కూడా ప్రాణశబ్దంతో చెప్పుకుంటాం. అయితే ప్రాణశబ్దానికి ముఖ్య అర్థము ప్రాణాపాన వ్యాన ఉదాన సమానం. ఇక్కడ ఆ విధంగా ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలుగా తీసుకొని ఇవి శరీరంలో ఉన్నాయి. జీవ శబ్దానికి అర్థము జీవ ప్రాణధారణే, ప్రాణాలు నిలబెట్టిబడి ఉన్నటువంటి శరీరం. రైట్, ప్రాణాలు నిలబెట్టి ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో దానిలో కూడా జీవ శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ కార్యకరణ సంఘాతం, కార్యము కారణము. కార్యం అంటే స్థూల శరీరం, కరణం అంటే ఈ ఇంద్రియాలన్నీ.
ఈ సముదాయం ఏదైతే ఉందో, స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, పంచ ప్రాణాలు, ఇవన్నీ వీటి సమూహాన్నే మనం జీవుడుగా చెప్పుకుంటున్నాం. అందుకని జీవ ప్రాణధారణే అని, రైట్. సో అందుకని ప్రాణ సంబంధం శరీరంలో ఎలాగూ ఉంది. సో శరీరంలోనూ హృదయంలోనూ కూడా ఆ విధంగా ఆ ఏ విధంగా అయితే గాయత్రి యందు సంపూర్ణ ప్రపంచము ఆశ్రయించి ఉందో వాక్రూప గాయత్రి, గాయత్రి వాక్రూపమే కాబట్టి అటువంటి గాయత్రి యందు సకల ప్రపంచం ఆశ్రయించి ఉందో, అదే విధంగా ఈ ఈ పృథివీ ఎందు గాని, శరీరం ఎందు గాని, హృదయం ఎందు గాని ఈ ఆశ్రయాశ్రయ భావం తెలుస్తా ఉంది. ఆ విధంగా వాటిలో గాయత్రి భావాన్ని చూసాం. సైషా చతుష్పద షడ్విధా గాయత్రి తదేతత్ రుచాభ్యనుక్తం అని 5వ మంత్రం. సైషా చతుష్పద షడ్విధా గాయత్రి. చతుష్పద 4 పాదాలు కలిగినటువంటి షడ్విధ అన్నప్పుడు ఈ విధంగా చెప్తున్నాం, రైట్. షడ్విధ అంటే వాగ్భూత పృథివీ శరీర హృదయ ప్రాణ రూపా సతి షడ్విధా భవతి అని కొంత మనం చూసాము. ఇక 6వ మంత్రం చూద్దాం. ఇదే గాయత్రి, ఈ విధంగా చెప్పినటువంటి గాయత్రి రుచాపి మంత్రేణ అభ్యనుక్తం ప్రకాశితం. రుచా మంత్రేణాపి, రుక్ మంత్రం చేత కూడా ఇదే గాయత్రి ప్రకాశించబడుతా ఉంది అని. తావానస్య మహిమా తతో జాయాగంశ్చ పూరుషః పాదోస్య సర్వభూతాని త్రిపాదస్యామృతం దివి ఇతి అని, ఈ విధంగా దివి ఇతి ప్రకాశితం. ఇది రుచా ప్రకాశితం. కిం ప్రకాశితం? గాయత్రి మంత్రం, గాయత్రి స్వరూపం ఈ విధంగా ప్రకాశించబడి. ఏ గాయత్రి? బ్రహ్మరూపంగా ఉపాసించబడుతున్నటువంటి గాయత్రి, రైట్. లేదా గాయత్రి రూప బ్రహ్మ, గాయత్రి రూపంలో బ్రహ్మను ఉపాసిస్తున్నాం. ఇవంతా కూడా మనము అహంగ్రహోపాసనగా చెప్పుకుంటున్నాం. మధు విద్య కూడా అహంగ్రహోపాసన. ఈ 3వ అధ్యాయంలో మనం అహంగ్రహోపాసనలు చూస్తున్నాం. గాయత్రి మధు విద్య, ఈ రెండు కూడా ఆ పరమాత్మ స్వరూపాన్నే దేవ మధువుగాను, ఈ విధంగా ఇక్కడ గాయత్రి గాను మనం భావిస్తూ ఉపాసిస్తున్నాం ఇక్కడ, రైట్. అందులో తావాన్ అస్య మహిమ అస్య ఈ గాయత్ర్యాఖ్య బ్రహ్మ, రైట్. గాయత్రి రూపంలో ఉపాసిస్తున్నటువంటి ఈ బ్రహ్మ యొక్క మహిమ ఇదంతా ఏది? షడ్రూప. ఈ షడ్రూప అనేది ఏది? షడ్రూప. ఈ షడ్రూపాలు మనం ఇవన్నీ చూసాం కదా. వాక్ నుంచి మొదలు పెట్టి, రైట్. సో వాక్, భూత, పృథివీ, శరీర, హృదయ, ప్రాణ అని చెప్తున్నప్పుడు స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, భౌతిక, ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అన్ని, ఇవన్నీ కూడా ఈ నామరూపాత్మక జగత్ అంతా కూడా ఈ విధంగా ఈ హిరణ్య గర్భ సృష్టికర్త ఇదంతా కూడా గాయత్రి రూపంగా మనం చూసాము. తావాన్ అస్య గాయత్ర్యాఖ్య బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ. గాయత్ర్యాఖ్య బ్రహ్మ, ఇప్పుడు మన ఉపాసన పరమాత్మ యొక్క ఉపాసన చెప్పుకుంటున్నాం. ఇటువంటి ఏ పరమాత్మ? పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపము నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఏ విధంగా ఉపాసిస్తారు? గుణము లేనటువంటి ఎటువంటి తత్వాన్ని మనసు ఎలా భావిస్తుంది? వాక్కు ఎలా తెలియజేస్తుంది? కాబట్టి అక్కడ ఏదో ఒక ఉపాధిని ఆరోపించాలి. ఉపాధి ఆరోపణ లేకుండా, ఎటువంటి ధర్మాన్ని అందులో ఆరోపించకుండా దాన్ని భావించడం, నిరంతరంగా చింతన చేయడం కుదరదు. కాబట్టి ఆరోపణ చేయాల్సి ఉంటుంది. ఏం ఆరోపణ చేస్తున్నాం? ఈ ప్రపంచమే. ఎందుకంటే చేరుకోవలసినటువంటిది ఆ పరమాత్మ స్వరూపాన్ని. ఎటువంటి పరమాత్మ స్వరూపం? సర్వవ్యాపకమైనటువంటి. అందుకని ఆ సర్వవ్యాపకత్వం అనేటువంటి ధర్మాన్ని విడవకుండా, సర్వవ్యాపకత్వం అనేటువంటి ధర్మాన్ని అలాగే ఉంచి, దాన్ని ఉపాసించడానికి అనుకూలంగా ఇంకొన్ని ధర్మాలు, దానికి ఉపాసించడానికి అనుకూలంగా విరుద్ధమైన కూడా, విలక్షణమైన కూడా అటువంటి కొన్ని గుణాలను ఆరోపించి అస్య ఆ విధంగా ఉపాస్య గాయత్ర్యాఖ్య బ్రహ్మణ తావాన్ మహిమ, ఇది ఆ స్వరూపం యొక్క వ్యాప్తి. అయితే పరమసత్యం ఇంతవరకైనా అంటే కాదు. తతో జాయాగంశ్చ పురుష, దానికంటే కూడా విస్తృతమైనటువంటిది, దానికంటే కూడా గొప్పదైనటువంటిది. ఏ ఉపాస్య గాయత్ర్యాఖ్య బ్రహ్మం చెప్పుకుంటున్నామో అంతకంటే కూడా వ్యాపించినటువంటి, వ్యాపకమైనటువంటి, సూక్ష్మమైనటువంటి,
నిర్వికారమైనటువంటి తత్వం ఒకటి ఉంది. ఏంటా తత్వము? పురుష. ఈ విధంగా సగుణ నిర్గుణ విభాగం చూపిస్తున్నారు ఇప్పుడు. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. అదే నిర్గుణ బ్రహ్మ. తతో జాయాగంశ పురుష. ఆ పురుషుడు ఈ ఈ తత్వం కంటే విలక్షణమైనా కూడా, విలక్షణం అంటున్నప్పుడు గుణము, ఒకటి సగుణము ఒకటి నిర్గుణము, ఆ విధంగా విలక్షణమే గాని ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేనటువంటి తత్వాలు కాదు అని తర్వాత ద్వితీయార్థం చెప్తున్నారు. పాదోస్య సర్వాభూతాని అస్య అస్య పురుషస్య. ఇప్పుడు పురుష, ఏ పురుషుడైతే ఈ ఈ జాయాన్ అంతకంటే కూడా శ్రేష్టం అని చెప్పుకున్నాము, ఆ పురుషుడి యొక్క ఒక పాదము, ఒక భాగము, ఒక అంశము. పాదోస్య అస్య పాద. ఎవరు? సర్వాభూతాని, ఈ సంపూర్ణ సృష్టి. ఏ సంపూర్ణ సృష్టినైతే సగుణ బ్రహ్మగా, గాయత్ర్యాఖ్య బ్రహ్మగా ఉపాసిస్తున్నామో ఆ బ్రహ్మ, ఆ సగుణ బ్రహ్మ, ఆ పరమాత్మ యొక్క ఒక అంశము. ఇక్కడ అంశము అని చెప్పినంత మాత్రాన అంశాంశి భావం ఉందనే తాత్పర్యం కాదు. ఉపాసనా సందర్భంలో ఆ విధంగా చెప్పబడుతుంది. పాదోస్ సర్వభూతాని. ఇక త్రిపాదం, త్రిపాదస్యామృతం దివి అస్య అస్య పురుషస్య త్రిపాదం. మిగిలిన మూడు పదాలు, మిగిలిన మూడు అంశాలు. అమృతం, అమృతం అమరణ ధర్మం కలిగినటువంటిది, ఎటువంటి వికారము లేనటువంటి అమృతం. దివి ఇది, దివి దివి దివు ద్యోతనే ధాతువు నుంచి కదా. సో దివి ప్రకాశ స్వరూపము, స్వయం ప్రకాశ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. అందులో ఎటువంటి వికారాలకు తావులైనటువంటి కూటస్థము, కూటస్థ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము త్రిపాదము. ఒక పాదము ఈ విధంగా సర్వాభూతాని. అజ్ఞాన కాలంలో ఏదైతే సంసారంగా భాసిస్తూ ఉందో అది ఆ పరమాత్మ స్వరూపాన్ని విడిచి ఎక్కడో లేదు, స్వతంత్రంగా లేదు, ఈ పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించి ఉంది. అందుకని పాద, అస్య పాద. భాష్యంలో తావానస్య, తావానస్య గాయత్ర్యాఖ్యస్య బ్రహ్మణ. గాయత్రి అనే పేరు చేత ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసిస్తుంది. సకల ఉపాసనలలో ఉపాస్యతత్వము పరమాత్మయే. అటువంటి ఆ పరబ్రహ్మ ఉపాసన పరబ్రహ్మ ఉన్నప్పుడు అహంగ్రహ ఉపాసనలలో, అహంగ్రహ ఉపాసనలన్నీ కూడా, అహంగ్రహ ఉపాసన అంటే అహం అహం అని భావించేటువంటి ఉపాసనలు. అంతటా అహం 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 అని, ఆ విధంగా అహం యొక్క మూలభూత అధిష్టాన స్వరూపాన్ని పొందాలనే ఉద్దేశంతో చేసే ఉపాసనలు ఈ ఉపాసనలు. అందుకనే ఈ ఉపాసనలన్నీ కూడా ఉపనిషత్ ప్రకరణంలోనే వస్తున్నాయి. జ్ఞాన ప్రకరణం, ఉపనిషత్ ప్రకరణం అంటే ఉపనిషత్ అంటేనే జ్ఞాన ప్రకరణం అని కదా. సో జ్ఞాన ప్రకరణము, ఆత్మ విచారము ఆ సన్నిధిలో సమీపంలో వస్తున్నాయి ఇవి, దానితో పాటుగా వెళ్ళేటువంటివి. ఈ రెండిటికి భేదము, భేదం ఉంది, భేదం లేకపోయినప్పటికీ, భేదం ఉన్నప్పటికీ కూడా, భేదం లేదని చెప్పడం కాదు కానీ భేదం ఉన్నప్పటికీ కూడా చాలా దగ్గరదనం కూడా ఉంది. అర్థంలో కూడా, భావంలో, అర్థంలో దగ్గరదనం ఉండడంలో, స్థానంలో కూడా దగ్గరదనం వచ్చింది. ఈ రెండు ఒక చోట వస్తున్నాయి, ఒకే చోట వస్తున్నాయి. తావానస్య గాయత్ర్యాఖ్యస్య బ్రహ్మణ. ఈ గాయత్రి అనేటువంటి బ్రహ్మ, సగుణ బ్రహ్మ, బ్రహ్మణ సమస్తస్య సంపూర్ణమైనటువంటి గాయత్రి. షడ్విధ అని చెప్పుకున్నాం కదా, 6 రకాలుగా చెప్పుకొని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక రూపంగా ఉన్నటువంటి ఆ గాయత్రి, బ్రహ్మాండ రూపంగా ఉన్నటువంటి గాయత్రి యొక్క బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క మహిమ, విభూతి, విస్తార. అస్య మహిమా, మహిమ అంటే విభూతి. ఎటువంటి విభూతి? ఇక్కడ విస్తారం, వ్యాప్తి. ఇది ఆ బ్రహ్మ యొక్క పరిధి, ఆ గాయత్రి యొక్క పరిధి. అటువంటి గాయత్రిని మనం ఉపాసిస్తున్నాం. అందుకని గాయత్రి అన్నప్పుడు ఒక ఛందస్సు, ఒక మంత్రము. సరే, గాయత్రి అనే పదం తీసుకున్నాం కాబట్టి అక్కడ గాయతి, త్రాయతి, రైట్. సో గాయంతి, త్రాయంతి అని ఆ అర్థాలు గాయత్రి మంత్రం, గాయత్రి శబ్దంలో ఉన్నాయి. గా అంటే గాయంతి, ఈ గాయత్రి మంత్రాన్ని పాడుతారు. అనేక మంత్రాలను గాయత్రి ఛందస్సులో పాడుతారు. త్రాయంతి, ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తున్నారో వాళ్ళని ఆ గాయత్రి మంత్రం రక్షిస్తుంది. త్రాయంతి, రక్షణ కూడా ఉంది. అదేవిధంగా గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి ఏ మంత్రాలనైతే ఋత్విక్కులు ఏ యాగాలలో పాడుతున్నారో ఆయా యాగాలలో ఆయా మంత్రాలు ఆయా ఋత్విక్కులకి ఆయా ఫలాలనిస్తూ రక్షిస్తున్నాయి. కాబట్టి త్రాణం అనేది గాయత్రి మంత్రంలో ఉంది, గానం అనేది ఉంది, త్రాణం అనేది ఉంది. అదే ధర్మము గాయత్రిలో ఉండేటువంటి ఆ ధర్మాలు వాక్కులో కూడా చూసాము. వాక్కు కూడా రక్షిస్తుంది, వాక్కు కూడా
పలకబడుతూ ఉంది. రైట్, గాయంతి త్రాయంతి వాక్కులో కూడా ఉంది. ఆ సాదృశ్యం చూసాం. రైట్. సో అటువంటి గాయత్రి అనే పేరు కలిగినటువంటి ఆ గాయత్రి పేరు. సో ఆ ధర్మాలు ఆ ధర్మాలు కలిగినటువంటి గాయత్రి యందు బ్రహ్మరూపాన్ని ఆరోపించి, కేవలం ఒక ఛందస్సు అని కాకుండా బ్రహ్మ యందు కూడా ఈ విధంగా త్రాయతి, సో త్రాణము, ఈ ధర్మము బ్రహ్మ యందు కూడా ఉంది. సో అటువంటి గాయత్రి యందు బ్రహ్మరూపాన్ని ఆరోపించుకున్నాము. అయితే గాయత్రి యందు 4 పాదాలని చెప్పుకున్నాం కదా, చతుష్పద షడ్విధ అని కదా. చతుష్పద షడ్విధ అన్నప్పుడు 4 పాదాలలో ఒక పాదము. ఇప్పుడు ఇదే గాయత్రి, అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అదే గాయత్రిని మనం ఏ విధంగా అయితే సగుణ రూపంగా చెప్పుకుంటున్నామో, ఇక్కడ సగుణ నిర్గుణ ఉభయాత్మకంగా, సగుణము నిర్గుణము అందులోనే, సగుణమే నిర్గుణము, నిర్గుణమే సగుణము, రజ్జువే సర్పము, సర్పమే రజ్జువు. రైట్. రజ్జువే సర్పము, సర్పమే రజ్జువు అన్నప్పుడు అక్కడ మనం సమానాధికరణం చెప్పుకుంటాము, బాధ సమానాధికరణ్యం. దేన్నైతే నువ్వు సర్పంగా చూస్తున్నావో అది సర్పము కాదు, రజ్జువు అని. సర్పము రజ్జువు కంటే వ్యతిరేకంగా స్వతంత్రంగా లేదు, కాబట్టి సర్పము రజ్జువే. సర్పంగా దేనైతే చూస్తున్నావో అది రజ్జువే. అదేవిధంగా ఇక్కడ సగుణ నిర్గుణ రూపాలు రెండిటి కూడా సమానాధికరణ్యం, అందులో కూడా మళ్ళీ బాధ సమానాధికరణం చెప్పుకోవాలి. అయితే గాయత్రిలో 4 పాదాలు చెప్పుకున్నాం కాబట్టి ఈ బ్రహ్మయందు కూడా 4 పాదాలు. ఏంటా 4 పాదాలు? ఒక పాదము సక సంపూర్ణ ఈ ప్రపంచము. 4 పాదాల్లో 3 అమృతం ఎందుకు? ఒకటి ఈ విధంగా, ఈ 4 పాదాలు ఎందుకు? అందులో 1, 3 ఈ విధంగా ఎందుకంటే ఈ విధంగా గాయత్రిలో 4 పాదాలు ఉన్నాయి. గాయత్రి అనేటువంటి తత్వాన్ని, అనేటువంటి ఆ శబ్దాన్ని, అనేటువంటి ఆ పదాన్ని, సో దాన్ని మనము ఆధారంగా ఆలంబనగా తీసుకున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి ధర్మము ప్రధానంగా 4 పాదాలు అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని బ్రహ్మయందు ఈ విధంగా చూస్తున్నాం. ఒక పాదము ఈ ప్రపంచమని, మిగిలినదంతా కూడా ఆయన నిర్వికార స్వరూపం అని. యావాన్ చతుష్పాత్ షడ్విధశ్చ బ్రహ్మణో వికారః పాదో గాయత్రి ఇది వ్యాఖ్యాతః. రైట్. తావానస్య మహిమ తావానస్య మహిమ, తావాన్ అని పదం ఉంది కదా. తావాన్ అంటే ఇదంతా ఏదంతా అంటే యావాన్. తావానికి పూర్తిని చేసేటువంటి వాక్యం పదం ఏంటది? యావాన్. యత్ తత్ పదాలు ఏ విధంగా అయితే కలిసి వస్తుంటాయో, తత్ అనే పదం వాక్యంలో వస్తే మనం యత్ అనేది మనం కల్పించుకోవాల్సి ఉంటుంది. దాన్ని జోడించినప్పుడు సంపూర్ణంగా అర్థం తెలుస్తుంది. అదేవిధంగా తావాన్ ఉన్నప్పుడు యావాన్. ఏదైతే ఇది వరకు మనం వ్యాఖ్యానించుకున్నామో అదంతా గాయత్ర్యాఖ్య బ్రహ్మ యొక్క మహిమ. యావాన్ ఏంటా? యావాన్ చతుష్పాతని 4 పాదాలని, షడ్విధ 6 రకాలని, 6 విధాలని, షడ్విధశ్చ బ్రహ్మణో వికారః. ఆ బ్రహ్మ యొక్క కార్యం ఏదైతే ఉందో, సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా వికారః పాదః, వికారరూపీ పాదః. బ్రహ్మ యొక్క 4 పాదాలు, 1 వికారరూపీ పాదము, 3 అవికారంగా తన స్వరూపము అని కదా. ఆ విధంగా బ్రహ్మణో వికారః పాదః గాయత్రి ఇది వ్యాఖ్యాతః. గాయత్రి అని వ్యాఖ్యానించబడిందో అది ఈ పరమాత్మ యొక్క ఒక పాదము. అతః తస్మాత్ వికారలక్షణాత్ గాయత్ర్యాఖ్యాత్ వాచారంభణ మాత్రాత్ తతో జాయాన్ మహత్తరశ్చ పరమార్థ సత్యరూపః అవికారః పురుషః సర్వపూరణాత్ పురుషయనాచ్చ. సో ఈ విధంగా తతో జాయాగంశ్చ పురుషః అని తర్వాత వాక్యం. తతః అంటే ఈ గాయత్రి అంటే కూడా తస్మాత్. రైట్. సో ఏ గాయత్ర్యాఖ్య బ్రహ్మను మనం వ్యాఖ్యానించుకున్నామో ఈ 5 మంత్రాలలో ఆ గాయత్ర్యాఖ్య బ్రహ్మ, సగుణ బ్రహ్మ, సప్రపంచాత్మకమైనటువంటి బ్రహ్మ, అంతకంటే కూడా జాయాన్ అని తతః, అది తతః శబ్దం కదా. జాయాన్ అంటున్నాడు అతః తస్మాత్ వికార లక్షణాత్ గాయత్ర్యాఖ్య. ఆ వికార లక్షణం, వికారమే లక్షణమైనటువంటి మార్పు. వికారం అంటే మార్పుయే ఈ జగత్తుకంతటికి కూడా మార్పు దాని సిగ్నేచర్. ఏ అంశం జగత్తులో ఏ అంశాన్ని చూసినా కూడా నిరంతరం మార్పు కనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు ఉన్నట్లు నిన్న లేదు,
నిన్న ఉన్నట్లు ఈ రోజు లేదు, ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు. సో ఆ విధంగా నిరంతరము మార్పు కలిగి ఉండడం, అందుకని మార్పే లక్షణం. అందుకని వికార లక్షణమైనటువంటి వికారం అంటే కార్యము అని కూడా. వికారం అంటే మార్పు చెందేది, మార్పు చెందడమే కార్యము. మనము కార్యకారణ భావంలో సత్కార్య సిద్ధాంతాన్ని తీసుకుంటాము. సత్కార్యం అంటే కార్యము ఉత్పత్తికి ముందు కూడా ఉంది, కారణాత్మకంగా ఉంది. అటువంటిప్పుడు ఉత్పత్తికి ముందు కూడా కారణాత్మకంగా ఉంది అంటే కార్యం ఏమవుతుంది? కార్యం అనేది మార్పు అవుతుంది, కారణం యొక్క మార్పు. కారణము కార్యంగా మార్పు చెందుతుందే గాని లేని కార్యము ఉత్పన్నమవ్వదు. లేని కార్యం ఉత్పన్నమవుతుంది అనేవాడు అసత్కార్యం. అది ఘటం ఇప్పుడు దాకా లేనే లేదు, కొత్తగా పుట్టింది. కొత్తగా పుట్టింది, అది లోకంలో ఆ విధంగా వ్యవహరిస్తాం. ఘటం పుట్టక ముందు లేదు, ఇప్పుడు పుట్టింది అని అనుకుంటాం. కానీ పుట్టక ముందు కూడా విచారించినప్పుడు మృతరూపేణ అస్తి, అది దృష్టి. మృతరూపేణ ఘటం మృత్తికారూపంగా ఘటం ఉన్నది అనేటువంటిది ఈ కార్యకారణాలని విలక్షణంగా చూడడం. ఘటము లేదు అని చెప్పడం ఒకటి ఉంది. ఈ కులాలుడు ఈ ఘటాన్ని సృష్టించేకి ముందు, ఘటాన్ని నిర్మించేకి ముందు ఘటము లేదు అనేటువంటిది ఒక దృష్టి. ఆ విధంగా కూడా చూడొచ్చు. కానీ దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి దృష్టి ఏ విధంగా ఉంది? ఈ ఘటం ఉత్పన్నం కాకముందు కూడా మృత్తికారూపేణ అస్తి, మృత్తికగా ఉంది, మట్టిగా ఈ ఘటం ఉంది. శిల్పి శిలను చెక్కక ముందు కూడా ఆ శిల్పము ఆ శిలలో అంతర్ధానంగా కనిపించకుండా ఉంది. ఆ శిల్పి ఏం చేస్తున్నాడు? ఆ శిలలో శిల్పానికి సంబంధించినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి శిల్పాన్ని మనకు చూపిస్తున్నాడు. మనకు శిల్పాన్ని చూపించేకి ముందు శిల్పి శిలలో శిల్పాన్ని చూడగలుగుతున్నాడు, మనం చూడలేకపోతున్నాం. రైట్? ఆ శిల్పి చూడగలుగుతున్నాడు కాబట్టి దాన్ని ఆ విధంగా అందంగా చెక్కగలుగుతున్నాడు. చూడలేకపోతే ఎలా చెప్తాడు? చూడగలుగుతున్నాడు ఆయన. ఆ శిలలో శిల్పాన్ని చూడగలుగుతున్నాడు. అంటే శిలలో శిల్పం ఉంది, మనకు కనిపించడం లేదు, కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది. అదేవిధంగా ఘటం మృత్తికలో ఉంది, అక్కడ కులాలుడు చూడగలుగుతున్నాడు, దాంట్లో మనం చూడలేకపోతున్నాం. వాడు చూడగలుగుతున్నాడు కాబట్టి దాన్ని వెలికి తీయగలుగుతున్నాడు. అదేవిధంగా జగత్ ఉత్పత్తికి ముందు బ్రహ్మరూపంగా అసద్రూపంగా ఉంది. ఈ జగత్తంతా, ఈ నామరూపాత్మక జగత్తంతా, ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా అభివ్యక్తం దానికి ముందు అవ్యాకృత రూపంలో. ఈ నామరూపాలు లేనటువంటి, వ్యాకృతము అంటే ఈ విధంగా నామరూపాలు అభివ్యక్తమై ఉండడము, ఇది లేని స్థితిలో ఉంది. అదిగా సత్కార్యము. ఆ విధంగా సత్కార్యం అంటున్నప్పుడు ఆ విధంగా కార్యము కారణ రూపంలో ఉంది. సో కారణము కార్యరూపంగా మారుతుంది, వికారమవుతుంది అని. అందుకని వికార శబ్దానికి కార్యమని అర్థం. వికార లక్షణాత్ అంటే కార్యలక్షణాత్, కార్యమైనటువంటి. రైట్? తస్మాత్ వికార లక్షణాత్ కార్యబ్రహ్మ. ఈ జగత్తంతా కూడా బ్రహ్మానే. అందుకనే విష్ణు సహస్రనామాల్లో కూడా మొట్టమొదటి పేరు విశ్వం అని. విశ్వం విష్ణుర్వషట్కారం అంటున్నప్పుడు విశ్వం మొదటి పేరు కదా. విశ్వం అనేది ఎవరికి పేరు? పరమాత్మకి. ఏ విధంగా పరమాత్మ అయ్యాడు విశ్వం? కార్యం కాబట్టి. ఇది కార్యబ్రహ్మ, మనం చేరుకోదలుచుకుంటున్నటువంటిది కారణ బ్రహ్మ, తెలుసుకోదగినటువంటిది కారణ బ్రహ్మ. కార్యం వికారం, కార్యం నామరూపాత్మకం అని. ఆ విధంగా తస్మాత్ వికార లక్షణాత్, వికారమే స్వరూపమైనటువంటి ఈ గాయత్రి ఆఖ్యాత్, గాయత్రి అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రహ్మ. ఇంకా ఏం లక్షణము? వాచారంభణ మాత్రాత్. వాచారంభణం, వాక్ ఏవ ఆరంభణం, ఆలంబనం. వాక్కే ఆరంభణం అంటున్నప్పుడు వాక్కుతోనే మొదలవుతుంది. వాక్కు ఆలంబనం అంటున్నప్పుడు వాక్యే దానికి ఉపాదాన కారణం. వాక్కు ఆలంబనంగా కలిగినటువంటిది. దానికి ఒక దాంట్లో వేరే సత్తా అంటూ ఏం లేదు కార్యంలో, వాక్కు మాత్రమే. వాక్కు చేత, వ్యవహారం చేతనే నిలపబడుతా ఉంది. ఏ రోజైతే నువ్వు వ్యవహారం చేయవో ఆ రోజు వస్తువు లేనట్లే అని. సో వాచారంభణ మాత్రాత్ గాయత్రి ఆఖ్యాత్ బ్రహ్మణ. అది తతో జాయాన్, ఆ సగుణ బ్రహ్మ కంటే కూడా జాయాన్ మహత్తరము. ఈ గొప్పదైనటువంటిది ఏంటా గొప్పదనం? బ్రహ్మ నిర్గుణ బ్రహ్మయే సగుణం అన్నప్పుడు, ఈ రెండింటిలో భేదం లేదన్నప్పుడు గొప్పదనం ఎక్కడి నుంచి వస్తా ఉంది నిర్గుణంలో? అంటే పరమార్థ సత్య రూప, పారమార్థికమైనటువంటిది, ఎటువంటి వికారము లేనటువంటిది, అవికార.
రైట్. ఈ సగుణ బ్రహ్మ కూడా ఆ నిర్గుణం నుంచి నిర్గుణము ఎందే కల్పించబడినటువంటిది కాబట్టి నిర్గుణమే అయినప్పటికీ కూడా ఇందులో వికారం కనిపిస్తా ఉంది, మార్పు కనిపిస్తా ఉంది, క్షణికత్వం కనిపిస్తా ఉంది. ఏ విధంగా అయితే బౌద్ధులు సర్వం క్షణికం క్షణికం, సర్వం దుఃఖం దుఃఖం అంటున్నారో, ఇదంతా క్షణికమైనటువంటిది. క్షణికం కాబట్టి దుఃఖం. క్షణికమైతే దుఃఖం ఎందుకు అవ్వాలి? ఎందుకంటే పురుషుడు క్షణికమైనటువంటి ఈ జగత్తులో నిత్యత్వాన్ని అన్వేషిస్తున్నాడు, క్షణికాన్ని నిత్యంగా చూస్తున్నాడు. అనిత్యాన్ని నిత్యంగా, అసత్యాన్ని సత్యంగా, సుఖాన్ని అసుఖం, దుఃఖాన్ని సుఖంగా, అనాత్మని ఆత్మగా చూస్తున్నాడు. అదే అజ్ఞానం. క్షణికాన్ని నిత్యంగా చూస్తున్నప్పుడు నీకు ఆ నిత్యత ఎన్నటికీ లభించదు. ఎప్పుడూ మారుతూ ఉండే వస్తువుని తీసుకొని నిత్యము నిత్యముని భావిస్తుంటే ఆ భావన ఎప్పుడు సిద్ధం అవ్వదు, అసిద్ధమే అవుతుంది. రైట్. అది ఎప్పుడు కూడా మనకి దొరకదు, ఆ నిత్యత్వం అక్కడ దొరకదు. ఏదైతే నువ్వు కావాలని నిత్యంగా చూస్తున్నావో అది నిత్యం కానప్పుడు ఏం చేస్తుంది? అది దుఃఖాన్ని కలిగిస్తా ఉంది. రైట్. పొందాలనేటువంటి వస్తువుని పొందలేక దుఃఖాన్ని పొందుతాడు కాబట్టి సర్వం క్షణికం సర్వం దుఃఖం అని కదా. అదేవిధంగా ఇక్కడ వాచారంభణ మాత్రం, వాక్య ఆలంబనగా ఉన్నటువంటి ఆ స్వరూపము అది వికార స్వరూపము. అయితే ఈ పరమాత్మ స్వరూపం అంతకంటే మహత్తరః. ఎందుకని? ఆ వికారం ఇక్కడ లేదు. పరమార్థ సత్య రూప అవికార పురుష, అవికార స్వరూపము. జాయాంశ్చ తర్వాత పూరుష అంటున్నప్పుడు పురుష. రైట్. ఈ దీర్ఘము వైదిక దీర్ఘం. పురుష అంటున్నప్పుడు సర్వపూరణాత్ పురుషైనాచ్చ. పూర్ణత్వాత్ పురుష అని చెప్పుకుంటాం కదా. సర్వపూరణాత్ సంపూర్ణ జగత్తును నిలబెడుతున్నటువంటి స్వరూపం, సర్వత్ర వ్యాపించినటువంటి స్వరూపము, సర్వాన్ని పూరిస్తున్నటువంటి అంటే వ్యాపిస్తున్నటువంటి, సర్వత్ర వ్యాపిస్తున్నటువంటి, సంపూర్ణ జగత్తును నిలబెడుతున్నటువంటి, ఆధారభూతమైనటువంటి. అదేవిధంగా పురి శయనాత్. అంతేకాకుండా పురి, ఈ బ్రహ్మపురి, ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఇందులో ఉన్నటువంటి. రైట్. సో ప్రశ్నోపనిషత్తులో మన ఐతరేయంలో మనం చూస్తాము ఈ ప్రాణము పరమాత్మ ఇద్దరు కూడా ఈ శరీరంలో ప్రవేశిస్తున్నారు అని. బ్రహ్మరంధ్రం నుంచి బ్రహ్మ ప్రవేశిస్తున్నాడు, పాదభాగం నుంచి ప్రాణం ప్రవేశిస్తా ఉంది అని. పురి శయన, ఈ పురి ఈ శరీరం యందు ఉండడం చేత కూడా పురుష. తస్య అటువంటి ఆ పురుషుడు, ఈ విధంగా ఈ పురుషుడు ఓకే ఆవానస్య మహిమ తతో జాయాంశ్చ పురుష. ఈ సగుణాత్మకమైనటువంటి సప్రపంచమైనటువంటి ఏ గాయత్రి యొక్క బ్రహ్మను చూశామో అంతకంటే కూడా శ్రేష్టమైనటువంటి తత్వము ఈ పురుషుడు. ఇది క్రమముక్తి. ఈ విధంగా ముందు ఈ సగుణమైనటువంటి గాయత్రి స్వరూపాన్ని ధ్యానించి ఆ సగుణమైనటువంటి స్వరూపము ఈ నిర్గుణ పరమాత్మ యొక్క ఒక అంశం మాత్రమే, లేదా ఈ సగుణాత్మకమైనటువంటి ప్రపంచం అంతకంటే వేరైనటువంటి ఇంకొక వస్తువే లేదనే భావనతో ఏదైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో అంతకంటే శ్రేష్టమైనటువంటి తత్వం ఒకటి ఉంది అని పరిచయం చేయడం. ముందు ఈ వ్యష్టి ఈ స్థూల సూక్ష్మ శరీర సంఘాతంలో అభిమానం, దృఢమైనటువంటి అభిమానం ఏదైతే ఉందో దాన్ని దాటి ఈ హిరణ్య గర్భస్థితి, ఈ సంపూర్ణ జగత్తుతో తాదాత్మ్యాన్ని పొందగలిగేటువంటి ఒక వ్యాపకత, మనస్సులో ఒక విశాల భావము ఏదైతే కలిగిన తర్వాత ఇంతకు మించి ఇంకేమి లేదు అనేటువంటి ఒక ధీమా కలుగుతున్నటువంటి తరుణంలో శృతి పరిచయం చేస్తా ఉంది ఇంతకంటే కూడా శ్రేష్టమైనటువంటి తత్వం ఒకటి ఉంది. అది అవికారమైనటువంటిది, మహత్తర పరమార్థ సత్యస్వరూప అని. అటువంటి తస్య ఆ స్వరూపానికి ఈ గాయత్రి యొక్క బ్రహ్మకి సంబంధం తర్వాత పాదం చెప్తా ఉంది, ద్వితీయార్థం చెప్తా ఉంది. అస్య పాదః సర్వాణి భూతాని తేజోబన్నాదీని స్థావర జంగమాని. తస్య అంటే అస్య పురుషస్య, ఈ పురుషుడు ఏ పురుషుడైతే శ్రేష్టం అని చెప్పుకున్నామో ఆ పురుషుడి యొక్క ఒక అంశము, ఒక భాగము ఏంటిది? సర్వాణి భూతాని. సర్వాభూతాని అంటే సర్వాణి భూతాని, ఈ సకల ప్రాణములు. ఏంటివి సకల ప్రాణాలు? ఇక్కడ తేజోబన్నాదీని స్థావర జంగమాని. తేజ అపన్న ఇది ఛాందోగ్యోపనిషత్తులో త్రివృత్కరణం అనే ప్రక్రియని ఆశ్రయిస్తారు. రైట్. 6వ అధ్యాయంలో చూస్తాము. తైత్రీయంలో మనము
పంచీకరణ ప్రక్రియ పంచమహాభూతాలు చెప్పుకుంటాం. తస్మాద్ వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ అని ఆ విధంగా పంచభూత సృష్టి చెప్పుకుంటారు. ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో మూడు మూడు ఈ పంచమహాభూతాలు పంచమహాభూతాల్లో మూడింటి యొక్క సృష్టి. తేజ అప్ అన్నం, తేజో అసృజత, తదాపో అసృజంత అని ఆ విధంగా తేజో అసృజత. ఈ తేజస్సును పరమాత్మ సృష్టించాడు, ఆ తర్వాత జలాలను సృష్టించాడు, తర్వాత అన్నాన్ని పృథివీని అన్నము పృథివీని సృష్టించాడని ఈ మూడు మహాభూతాల గురించి చర్చ ఇక్కడ. అందుకని ఇక్కడ మూడు చెప్తున్నారు. సర్వాణి భూతాని అంటే తేజోవన్నాది. తైత్తిరీయం నుంచి ఆకాశ వాయువులను తీసుకొచ్చి పంచభూతాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థావర జంగమాని, స్థిరంగా ఉన్నటువంటి ఈ నదీ నదాలు, పర్వత నదీ నదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్థావరాలు, రైట్. తర్వాత జంగమాలు అంటున్నప్పుడు గమనము, లోకోమోషన్, గమనము కలిగినటువంటి, నిరంతరంగా గమనం కలిగినటువంటి ప్రాణి నిరంతరంగా కదులుతూనే ఉంటుంది, రైట్. ఆ విధంగా జంగమాలు. ఈ స్థావర జంగమం అంటున్నప్పుడు ఆయా ఈ పశుపక్షాదులు, మనుష్య, దేవ, గంధర్వ, యక్షకిన్నరకిం పురుష ఇత్యాది సకల ప్రాణులను తీసుకుంటాం. సకల ప్రాణులను తీసుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళ స్థూల సూక్ష్మ శరీరాలనే తీసుకుంటాం. అందులో ఉన్నటువంటి జీవతత్వము పరమాత్మ తత్వము దాన్ని మినహాయించి ఆ పరమాత్మ తత్వాన్ని కాదని ఈ కార్యకరణ సంఘాతాన్ని తీసుకుంటాం. కార్యకరణ సంఘాతం తీసుకుంటే అది కూడా మళ్ళీ తేజోబన్నం నుంచే వస్తూ ఉంది, పంచభూతాల నుంచే వస్తూ ఉంది. స్థావరాలు కూడా పంచభూతాల నుంచే వస్తాయి, జంగమాలు కూడా పంచభూతాల నుంచే వస్తాయి పంచీకరణ ప్రక్రియ ద్వారా. ఆ పంచభూతాల యొక్క కార్యాలే ఆధ్యాత్మిక జగత్తు, ఆది భౌతిక జగత్తు, ఆది దైవిక జగత్తు కూడా. అందులో చైతన్యం యొక్క ప్రతిబింబము అది వేరే అంశం. కాబట్టి తేజోబన్నాదీని పంచభూతాలు, స్థావర జంగమాని భౌతికాలు, భూత భౌతిక అని చెప్పుకుంటాం కదా, భూత భౌతికాలు. భూతాలు కారణాలు, భౌతికాలు వాటి కార్యాలు. తేజోబన్నాదీని, స్థావర జంగమాని ఇవి సర్వాణి భూతాని. భూత భౌతిక జగతంతా కూడా నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్మ యొక్క పూర్ణత్వాత్ పురుషయనాచ్చ, అటువంటి పరమాత్మ యొక్క ఒక అంశము, ఆ పరమాత్మ ఎందే ఆరోపించబడినటువంటిది. ఇక త్రిపాత్ అంటే త్రయః పాదాహ, ఈ మూడు పాదాలు. ఒక పాదం చెప్పుకున్నాము ఈ జగత్తంతా కూడా, ఇక మూడు పాదాలు మిగిలి ఉన్నాయి. ఎందుకని గాయత్రి 4 పాదాలుగా చూస్తున్నాం కాబట్టి పరమాత్మ ఎందు కూడా 4 పాదాలు చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. త్రయః పాద అస్య సహ అయం త్రిపాత్. త్రిపాత్ అంటే త్రయః పాద అస్య సోయం త్రిపాత్, 3 పాదాలు కలిగినటువంటి ఆ స్వరూపము. త్రిపాత్ అంటే 3 పాదాలు కలిగినటువంటి ఒక తత్వం, ఒక స్వరూపం. ఆ పరమాత్మ యందు ఒక పాదం విడదీయగా ఇక మిగిలిన 3 పాదాలు, మూడు భాగాలు ఏవైతే ఉన్నాయో త్రిపాత్. అమృతం, అమృత స్వరూపము. పురుషాఖ్యం, సమస్తస్య గాయత్ర్యాత్మనో సమస్తస్య గాయత్ర్యాత్మనః. ఓకే, త్రిపాత్ అమృతం దివి. సో త్రిపాత్ ఆ 3 పాదాలు అమృతం, అమృతం దివి, దివి ద్యోతనవతి స్వాత్మని అవస్థితం ఇత్యర్థః. ద్యోతనవతి, దివి ద్యోతనవతి ప్రకాశ స్వరూపమైనటువంటి, ద్యోతనవతి అంటే ప్రకాశము కలిగినటువంటి, ప్రకాశమే స్వభావమైనటువంటి. ప్రకాశము కలిగినటువంటి అంటున్నప్పుడు మళ్ళీ ప్రకాశము తర్వాత ఈ ప్రకాశము కలిగినటువంటి వ్యక్తి ఇంకొకడు అని కాకుండా ప్రకాశమే ఆ తత్వం, ప్రకాశ స్వరూపమైనటువంటి, రైట్. సో అటువంటి ప్రకాశాత్మకమైనటువంటి, అందుకనే స్వాత్మని అని ద్యోతనవతి అని చెప్పిన తర్వాత స్వాత్మని తన స్వరూపము ఎందే. ఎందుకంటే ఆ ప్రకాశం తన స్వరూపమే. స్వాత్మని అవస్థితం ఎవరు? అమృతం, రైట్. అమృతం పురుషాఖ్యం సమస్తస్య గాయత్ర్యాత్మనో అవస్థితం. ఈ పరమాత్మ యందు 4 పాదాలు చెప్పుకొని ఒక పాదము గాయత్ర్యాత్మక బ్రహ్మాని అంటే సగుణ బ్రహ్మని, మిగిలిన 3 పాదాలు ఈ విధంగా వికారము లేనటువంటి
స్వరూపమని, రైట్? త్రయః పాదాః అస్య, ఈ త్రిపాత్, ఈ త్రయః పాదాః అస్య సోయం త్రిపాత్. ఆ త్రిపాత్ ఏంటి? అమృతం. త్రిపాత్ అమృతం, అది అమృత స్వరూపము. ఆ అమృత స్వరూపం ఏదైతే ఉందో అందులో ఈ ఈ మొదటి పాదం కూడా దాన్ని ఆశ్రయించి ఉంది. అయితే ఈ మొదటి పాదం ఏదైతే ఉందో, ఏదైతే నామరూపాత్మకమైనటువంటి స్వరూపము, అది నామరూపరహితమైనటువంటి పరమాత్మను ఆశ్రయించి ఉంది. ఆ నామరూపరహితమైనటువంటి పరమాత్మ దేన్ని ఆశ్రయించి ఉంది అంటున్నప్పుడు దివి. దివి అంటే స్వాత్మని, స్వాత్మని అవస్థితం. ఆ పరమాత్మ స్వరూపము నిర్వికారమైనటువంటి స్వరూపము ఇంకా వేరే తత్వాన్ని ఆశ్రయించలేదు, తన ఎందే ప్రతిష్ఠితమైంది. స్వాత్మని ప్రతిష్ఠితం, స్వే మహిమ్ని ప్రతిష్ఠితం అని మనము భూమ విద్య 7వ అధ్యాయంలో చూస్తాం. నారద సనత్ కుమార సంవాదము ఇదే చాందోగ్య ఉపనిషత్తులోని 7వ అధ్యాయంలో ఈ విధంగా స్వే మహిమ్ని ప్రతిష్ఠితం క్రమంగా నామరూపాల నుంచి పరబ్రహ్మ స్వరూపం వరకు సనత్ కుమారుడు నారదునికి ఉపదేశిస్తూ క్రమంగా తీసుకువెళ్తున్నాడు. ఈ ఇక్కడ ఏ విధంగా అయితే 4 పాదాలు కలిగినటువంటి పురుషుడు, అందులో ఒక పాదము నామరూపాత్మకం చెప్పుకుంటున్నాము. అక్కడ నామము నుంచి మొదలయ్యి చివరికి పరమాత్మ స్వరూపం వరకు తీసుకువెళ్తారు. అక్కడ సనత్ కుమారుడు క్రమంగా తీసుకువెళ్తున్నాడు. ఆ క్రమంగా తీసుకువెళ్తున్న సందర్భంలో నారదుడు ప్రతి చోట ఈ ప్రశ్న అడుగుతున్నాడు: నామానికి ఆశ్రయం ఏంటి? రూపానికి ఆశ్రయం ఏంటి అని. అదేవిధంగా పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేసినప్పుడు దానికి ఆశ్రయం ఏంటి అనే ప్రశ్నను తీసుకొని ఆ పరమాత్మ స్వరూపానికి ఇంకొక ఆశ్రయం అంటూ లేదు. అది స్వే మహిమ్ని ప్రతిష్ఠితం, తన ఎందే ప్రతిష్ఠితం అయ్యింది. కార్యకారణ అతీతము, కార్యకారణాతీతము, కార్యం గాని కారణం గాని దేనికి సంబంధం లేనటువంటి అతీత తత్వము, అప్రమేయము, ఎటువంటి ప్రమాణానికి అందనటువంటి తత్వము. రైట్. అదేవిధంగా ఇక్కడ కూడా దివి ద్యోతనవతి అంటే స్వాత్మని అవస్థితం ఇత్యర్థ, తన ఎందే ప్రతిష్ఠితమైంది. అమృతం దివి, ఆ అమృత స్వరూపము తన ఎందే ప్రతిష్ఠితమైంది. తన ఎందే ప్రతిష్ఠితమైంది కాబట్టే అమృత స్వరూపం. కార్యాన్ని అమృతం అని చెప్పాం కదా. కార్యాన్ని అమృతం అని ఎందుకు చెప్పము? కారణంలో ప్రతిష్ఠితమై ఉంటుంది కాబట్టి. కార్యము కారణాన్ని ఆశ్రయించి ఉంటుంది. కార్యం అంటేనే వికారి, ఉత్పత్తి కలిగినటువంటిది, నాశనం కలిగినటువంటిది. ఉత్పత్తి నాశాలు కలిగిన దాన్నే కార్యం అని చెప్పుకుంటాము. ఆ ఉత్పత్తి అభివ్యక్తి అవనిగాక, అభివ్యక్తి అనభివ్యక్తులు ఉన్నాయి కదా. అభివ్యక్తి అనభివ్యక్తులు అనేటువంటి మార్పులు కలిగినటువంటిది కాబట్టి అది అమృతం కాదు. కారణం కూడా అదే విధంగా అభివ్యక్తి అనభివ్యక్తులు ఇంకొక ఆశ్రయంలోకి అభివ్యక్తి అనభివ్యక్తులు కనుక ఉంటే, రైట్, ఇంకొక ఆశ్రయంలోకి అనభివ్యక్తి, ఇంకొక ఆశ్రయం నుంచి అభివ్యక్తి కనుక ఉంటే అది కూడా కార్యం అయిపోతుంది. అప్పుడు అమృతం ఎలా అవుతుంది? అమృతం అంటే మరణం లేనటువంటిదని. అందుకని అమృతం కాబట్టి స్వయమహిమ్ని ప్రతిష్ఠితం, తన యందే స్వాత్మని అవస్థితం కాబట్టే అమృతముని ఇత్యర్థః. తర్వాత 7, 8, 9 మంత్రాలకి కలిపి భాష్యం ఉంది. 3 మంత్రాలు చూద్దాం. యద్వైతద్బ్రహ్మేతీదం వావ తద్యోయం బహిర్ధా పురుషాదాకాశో యో వై స బహిర్ధా పురుషాదాకాశః. అయం వావస యో అయమంతః పురుష ఆకాశో యో వై సోంతః పురుష ఆకాశః. అయం వావసో యోయమంతర్హృదయ ఆకాశస్ తదేతత్ ప్రవర్తినీగం శ్రియం లభతే ఏవం వేదాం. యద్వై తద్బ్రహ్మ ఇతి, రైట్, ఇదం వావతత్ యోయం బహిర్ధా పురుషాదాకాశః. ఏ బ్రహ్మ, ఈ విధంగా మనం బ్రహ్మస్వరూపాన్ని ఉపాసిస్తున్నాము. రైట్. యద్వై తద్బ్రహ్మ ఇది, తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏదైతే ఉందో, యద్వై తద్బ్రహ్మ ఇది ఇదం వావ అంటే
ఈ ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే వ్యాఖ్యానించుకుంటున్నామో గాయత్ర్యాఖ్య బ్రహ్మకు కూడా ఆశ్రయమైనటువంటి పరబ్రహ్మను ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ బ్రహ్మయే. యద్వై తద్ బ్రహ్మ ఇది ఇదం వావతత్. ఇదం వావతత్ అక్కడికి ఒక వాక్యం, యద్వై తద్ బ్రహ్మ ఇది ఇదం వావతత్. ఏంటా ఇదం వావతత్? ఇదం బ్రహ్మ ఏంటిదది? రైట్, యోయం బహిర్ధా పురుషాదాకాశ అని దానికి వ్యాఖ్యానం, ఆ మొదటి భాగానికి వ్యాఖ్యానం. యోయం బహిర్ధా పురుషాదాకాశ, పురుషాత్ బహిర్ధా యో ఆకాశ. పురుషాత్ బహిర్ధ, ఈ పురుషుడి కంటే బాహ్యమైనటువంటి ఈ ఆకాశం ఏదైతే ఉందో ఈ ఆకాశమే ఆ బ్రహ్మ. రైట్, అంటే ఈ బాహ్య జగత్తంతా కూడా, ఈ బాహ్య జగత్తంతా కూడా మనకి ఏదైతే నామరూపాత్మకంగా కనిపిస్తా ఉంది, ఎక్కడ కనిపిస్తా ఉంది? బాహ్య ఆకాశంలో, భూతాకాశంలో కదా. సో భూతాకాశంలోనే జగత్తంతా కనిపిస్తా ఉంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, వాయువు నుంచి తేజస్సు, తేజస్సు నుంచి జలము, జలం నుంచి పృథివీ, అక్కడి నుంచి ఈ ప్రాణుల సృష్టిని చెప్పుకుంటున్నాం కదా. ఇదే ప్రళయకాలంలో ఏమవుతుంది? ఈ ప్రాణివర్గం అంతా కూడా పృథివీలో లీనమై, పృథివీ జలంలో లీనమై, జలము తేజస్సు, జలం తేజస్సులోను, తేజస్సు వాయువులోను, వాయువు ఆకాశంలోను లీనమవుతా ఉంది. ఈ జగత్తంతా కూడా ఏమైనప్పటికీ ఆకాశంలోకి వచ్చేస్తా ఉంది. అందుకని ఆకాశం అని చెప్తున్నప్పుడు ఈ జగత్తంతా కూడా. యోయం బహిర్ధా పురుషాదాకాశః, యో వై స బహిర్ధా పురుషాదాకాశః, అయం వావస యోయం అంతః పురుషాకాశః. ఈ బాహ్య జగత్, ఈ బాహ్యాకాశం అని చెప్పుకున్నాం, జగత్ అంతా ఆకాశంలోకి వచ్చింది. ఆ బాహ్యాకాశం ఏదైతే ఉందో అది అంతః, లోపల ఉన్నటువంటి ఆకాశం, చిదాకాశం. బాహ్యంలో ఉన్నటువంటి ఆకాశం భౌతిక ఆకాశం, భూతాకాశం, భౌతికము. ఈ భౌతిక ఆకాశం అంతా కూడా చిదాకాశమే. ఈ హృదయ దేశంలో ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో, బుద్ధి గుహ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, బుద్ధి గుహలో మనకి ఏదైతే ఆకాశము, ఏదైతే జ్ఞానానికి అవకాశాన్ని కలిగిస్తుందో, ఆకాశం అంటేనే అవకాశ ప్రదాత్రి అని, అవకాశాన్ని కలిగిస్తా ఉంది. దేనికి అవకాశాన్ని కలిగిస్తా ఉంది? బాహ్యాకాశము బాహ్య వస్తువులకు అవకాశాన్ని కలిగిస్తా ఉంది. మరి బాహ్య వస్తువులన్నీ ఉండడానికి ఒక స్థలం ఉండాలి కదా. సో అందుకు అదే ఆకాశం. అయితే బుద్ధిలో కూడా ఆకాశం ఉందా లేదా? బుద్ధిలో ఆకాశం లేకపోతే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? ఘట జ్ఞానం, పట జ్ఞానం, ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? ఈ ఘట జ్ఞాన పట జ్ఞానాలకి ఏదైతే అవకాశాన్ని కలిగిస్తుందో అది చిదాకాశం. చిత్ రూపమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఆకాశం చిదాకాశం. రైట్, ఆ బాహ్యాకాశం ఈ చిదాకాశమే. రైట్, అది అక్కడ ఆ విధంగా యద్వై తద్బ్రహ్మ ఇది ఇదం వావతత్, ఇదే ఆ బ్రహ్మ. ఏంటిదది? యోయం బహిర్ధా పురుషాద్ ఆకాశో. ఈ పురుషుడి కంటే కూడా, జీవుడి కంటే కూడా, చైత్రమైత్రాదుల కంటే కూడా బాహ్యంగా ఉన్నటువంటి ఈ ఆకాశం ఏదైతే ఉందో అదే ఆ ఆకాశం. ఏంటి? యో వైస బహిర్ధా పురుషాద్ ఆకాశ అయం వావస. ఇదే అయం వావ. అయం అంటున్నప్పుడు దగ్గరగా తీసుకొచ్చి ఇంకా ఇదే అది. ఏంటిది? అది ప్రసిద్ధమైనటువంటిది. యోయం అంతఃపురుష ఆకాశ. ఈ పురుషుడి లోపల ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో అదే. యో వైసో అంతఃపురుష ఆకాశ. ఆ ఆకాశం కూడా మళ్ళీ, ఈ లోపల ఉన్నటువంటి ఆకాశం కూడా హృదయంలో ఉన్నటువంటి ఆకాశంతో సమానమని. అయం వావస యోయం అంతర్హృదయ ఆకాశ. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశం. ఈ విధంగా మనము దహర విద్య, మళ్ళీ తర్వాత ఇదే ఉపనిషత్తులో మనం దహర విద్య చూస్తాం. దహర విద్య, దహర పుండరీక, ఈ పుండరీక ఆకారంలో ఉన్నటువంటి హృదయం ఏదైతే ఉందో అందులో దహరం అంటే స్వల్పం, చిన్నదైనటువంటి ఒక చిన్నదంటే సూక్ష్మమైనటువంటి ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో పరమాత్మను ఉపాసించు, ఆ ఆకాశంలోనే పరమాత్మను తెలుసుకో, గుర్తించు అని ఆ విధంగా అక్కడ ఉపాసన. అదేవిధంగా ఇక్కడ కూడా అయం వావస యోయం అంతర్హృదయ ఆకాశ. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశం ఎక్కడి నుంచి వస్తున్నామో? బాహ్యంలో నుంచి, స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి వచ్చాం. అందులో నుంచి సూక్ష్మతరమైనటువంటిది అంటే హృదయంలో ఉన్నటువంటి సాక్షిభూత చైతన్యం. ఈ విధంగా రియలిజం అంటాం. రియలిజం అంటే బయట మనకు కనిపించేటువంటి జగత్తంతా కూడా వాస్తవం అని చెప్పేవాళ్ళు. బౌద్ధంలో కూడా బాహ్యార్థవాదులని, ప్రపంచంలో ద్వైతులందరూ కూడా న్యాయ వైశేషిక, రైట్,
ఈ విధంగా మన వేదాంతాల గురించి మాట్లాడే వాళ్ళలో కూడా రామానుజ మాధ్వ వీళ్ళందరూ కూడా ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవాళ్ళు. బయట జగత్ ఏదైతే ఉందో అది యథాతథంగా ఉందన్నట్లుగా చెప్పేవాళ్ళు, ఇంచుమించుగా అదే విధంగా. సో ఆ విధంగా ఆ జగత్ అంతా కూడా ఏమైంది, ఇప్పుడు సూక్ష్మంలోకి వచ్చింది, బుద్ధి గుహలోకి సూక్ష్మంలోకి వచ్చేసింది. అంటే విజ్ఞానవాదం అని చెప్పుకోవచ్చు, ఐడియలిజం. విజ్ఞానవాదంలోకి దాన్ని తీసుకురావచ్చు. అయితే అక్కడ ఆగిపోవడం కుదరదు. విజ్ఞానవాదంలో ఇంకా భేదం ఉంది, అక్కడ ఆగిపోవడం కుదరదు. అక్కడి నుంచి తప్పుదారిలో వెళ్తున్నప్పుడు అసత్కార్యవాదాన్ని తీసుకొని వెళ్తే శూన్యవాదానికి వెళ్తారు. అలా కాకుండా సత్కార్యవాదాన్ని తీసుకొని విచారిస్తే అవిజ్ఞానవాదం నుంచి బ్రహ్మవాదంలోకి వస్తారు. సో ఈ విజ్ఞానవాదంలో ఏదైతే మళ్ళీ దృశ్యము, రైట్, అబ్జర్వ్డ్ అని చెప్పుకుంటుంటారు కదా, చూసేవాడు చూడబడే వస్తువు. ఈ విభాగము విజ్ఞానంలో కూడా ఉంది, స్వప్నంలో కూడా ఉంది. స్వప్నంలో కూడా నేను చూస్తున్నాను, ఇది నాచే చూడబడింది అనేటువంటి భావన మనలో ఉంటుంది, రైట్. సో ఆ విధంగా ఆ భావనలో ఇంకా భేదం ఉంది. ఆ భేదం కూడా వాస్తవం కాదు. అయితే వాస్తవం కాదని చెప్పేసేసి ఆ భేదాన్ని అయితే వాస్తవం కాదు కాబట్టి దాన్ని నిరాకరించడం వరకు బాగానే ఉంది. ఏ విధంగా నిరాకరిస్తావు? ఒకానొక సాక్షి చైతన్యాన్ని ఆధారంగా తీసుకొని నిరాకరిస్తే బ్రహ్మవాదం అవుతుంది. అది ఈ విధంగా అయం భావసో అయం అంతర్హృదయ ఆకాశ, అది అంతర్హృదయ ఆకాశ సాక్షిభూత చైతన్యం. అటువంటి ఆ చైతన్యము తదేతత్ పూర్ణం, అది పరిపూర్ణ స్వరూపము. పరిపూర్ణ స్వరూపం అంటున్నప్పుడు అపరిపూర్ణం కాదు. ఏంటి అపరిపూర్ణం? అహం ఇదం అనేటువంటి అనుభవం ఏదైతే ఉందో, అహం ఇదం పశ్యామి, ఇది మౌలికమైనటువంటి అనుభవం. అహం ఇదం పశ్యామిలో పశ్యామి అనే క్రియ మారుతూ ఉండని, రైట్. పశ్యామి లేదా స్పృశామి, రైట్, ఏదైనా శృణోమి, ఏదైనా కావచ్చు. కానీ ఆ అహం ఇదం అనేటువంటిది ఉంటుంది కదా. సో అహం ఇదంలో అహం ఇదాన్ని పరిచ్ఛిన్నం చేస్తా ఉంది కాబట్టి ఇదం అపరిపూర్ణం. అహం లేకుండా ఇదం ఉంటుందా? అహం అనే తత్వం లేకుండా ఇదం అనే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదం అనే తత్వం లేకుండా అహం అనే తత్వం వస్తుందా? ఏం చేస్తుంది అహం తత్వం ఇదం లేకుండా? సో ఇదంని ఆశ్రయించి, ఇదం మీద ఆశ్రయించి చెప్పుకోవచ్చు. ఇదంని ఆశ్రయించి అహం ఉంది, అహంని ఆశ్రయించి ఇదం ఉంది. అన్యోన్యాశ్రయ దోషం ఏర్పడుతూ ఉంది అక్కడ. అన్యోన్యాశ్రయ దోషం అని చెప్పకపోయినా ఈ రెండు కలిసే రావాలి. స్వప్నావస్థ ఎలా కలుగుతాం? స్వప్నావస్థ ఈ అహం ఇదం రెండు ఒక్కసారిగా ప్రకటమైతాయి, ఒకసారిగా ఉద్భుతమైతాయి, ప్రకటమవుతాయి. జాగ్రత్త అవస్థ ఎలా వస్తూ ఉంది? అహం ఇదం రెండు ఒక్కసారిగా అభివ్యక్తం అవుతాయి, రైట్. ఈ రెండు ఒకదానికొకటి పూరకాలు, ఒకటి లేకుండా ఇంకొకటి ఉండలేదు. అందుకని అపరిపూర్ణాలు అయిపోతున్నాయి అక్కడ రెండు కూడా. ఈ రెండిటికి ఆధారభూతమైనటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో, ఈ ప్రమాతను, అహం అంటే ప్రమాత, ఈ ప్రమాతను అహంని, ఈ ప్రమేయాన్ని ఇదంని, ఆ తర్వాత ఇదం విషయక జ్ఞానాన్ని, అన్నింటినీ ఒక్కసారిగా ప్రకాశింపజేస్తున్నటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో, ఆ సాక్షి చైతన్యంలో ఈ విధంగా అహం ఇదం అనే భేదాలు లేదు. ఈ విధంగా ఈ అహమిదం అనేటువంటి ప్రవృత్తి నడుస్తున్నా ఆ సాక్షి చైతన్యం ఉంటుంది ప్రకాశింపజేస్తూ. ఇవి లేకపోయినా సుషుప్త అవస్థలో ఆ సాక్షి చైతన్యము స్వయం ప్రకాశకంగా వెలిగిపోతూనే ఉంటుంది. ఇవి లేదు కదా అని అది ఎటువంటి మార్పును పొందటం లేదు. ఇవి లేకుంటే వీటి యొక్క వీటి యొక్క అభావాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇవి ఉంటే వీటి యొక్క ఉనికిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సదా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది, సదా ఉంటుంది. కాబట్టి అది పూర్ణము. అందులో ఎటువంటి విభాగాలు లేవు. ఈ కల్పిత విభాగాలు ఉంటే ప్రకాశింపజేస్తుందో, లేకుంటే ప్రకాశింపజేయదు. ఆ విధంగా ఏతత్ పూర్ణం. అప్రవర్తి ప్రవృత్తి లేనటువంటిది. ఎటువంటి ప్రవృత్తి వికారం, మార్పులు. ఇప్పుడు దాకా మనం కార్యకారణం చెప్పుకున్నాం, రైట్. సో ఈ త్రిపాద శాంప్రతం దివి, ఈ 3 పాదాలు కలిగినటువంటి పరమాత్మ స్వరూపము. ఈ పరమాత్మ స్వరూపం అమృతము, ఎటువంటి వికారాలు లేనటువంటిది. ఇంకొక పాదం ఏదైతే ఉందో అది వికారి కార్యము. ఈ పరమాత్మయే ఆ విధంగా అభివ్యక్తం అవుతా ఉంది అని ఒకనొక కార్యకారణ భావం, ఒక రకమైనటువంటి కార్యకారణ భావాన్ని తీసుకొచ్చాం. కానీ ఆ కార్యకారణ భావము లోకంలో మనము ఏ విధంగా అయితే ఈ కులాలుడు ఘటాదులకు కర్త, కులాలుడు కారణము, ఘటాదులు కార్యాలు అని ఏ విధంగా అయితే భావిస్తుంటామో అటువంటి కార్యకారణ భావం ఇక్కడ లేదు. అటువంటి కార్యకారణ భావం ఇక్కడ లేదు. లేదా మృత్తికకి ఘటానికి ఏ విధంగా మార్పును మనం భావిస్తామో అటువంటి కార్యకారణ భావం ఇక్కడ లేదు. వాస్తవానికి మృత్తికా ఘటాలలో కూడా మార్పు అనేటువంటి కార్యకారణ భావం లేదు అక్కడ.
మృత్తిక ఎటువంటి మార్పును చెందకుండా కేవలము ఘటం అనేటువంటి ఒక నామాన్ని, రైట్, సో పృతుబుద్నోదరాకారం అనేటువంటి ఒక రూపాన్ని, రైట్, పైన మూతి చిన్నగా ఉంటుంది, కింద పెద్దగా బాణకడుపులాగా ఉన్నటువంటి ఒకనొక ఆకారాన్ని పొందడం మాత్రమే, నామాన్ని రూపాన్ని మాత్రమే పొందుతా ఉంది, ఎటువంటి వికారాన్ని పొందటం లేదు వాస్తవంగా. రైట్, మృత్తిక ఎటువంటి వికారాన్ని పొందకుండానే ఘటమని వ్యవహరించబడుతూ ఉంది అక్కడ కూడా. కానీ లోకంలో అలా చూడం. లోకంలో దాన్ని అలా చూడకుండా మార్పు చెందిందని చూస్తాము. సాంఖ్యాదులు కూడా ఈ విధంగా అదే దృష్టాంతాన్ని తీసుకుంటారు. సో అటువంటి కార్యకారణ భావం ఇక్కడ లేదు అని చెప్పడానికి ఇది నిశ్చలము, ఎటువంటి ప్రవృత్తి లేనటువంటిది, అప్రవర్తి, ఎటువంటి ప్రవృత్తి ఇందులో లేదు. అప్రవర్తి పూర్ణాం అప్రవర్తినీగం శ్రియం లభతే ఏవం వేద. ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తాడో వాడికి శ్రియం శ్రేయస్సు ఈ ఉపాసనా ఫలం బ్రహ్మస్వరూపం, ఆ స్వరూపాన్ని పొందుతున్నాడు. క్రమముక్తి కాబట్టి హిరణ్యగర్భుడి ద్వారా ఆ స్వరూపాన్ని పొందుతాడు అని ఇక్కడికి ఈ విధంగా ఈ 2 సార్లు చెప్పడం. ఈ పునరుక్తి ఏదైతే ఉందో అప్రవర్తి పూర్ణం, పూర్ణం అప్రవర్తి, పూర్ణం అప్రవర్తినీగం అని ఆ విధంగా 2 సార్లు ఉచ్చారణ వచ్చింది కదా, అక్కడికి ఈ ప్రకరణ, ఈ గాయత్రి ఉపాసన ముగిసింది అని. భాష్యం చూద్దాము. యద్వైత త్రిపాత్ అమృతం యద్వైత త్రిపాత్ యద్వై తత్ త్రిపాదస్యామృతం దివి అని చెప్పుకున్నాం కదా. ఓకే, యద్వై తద్ బ్రహ్మ అంటే ఏదైతే ఆ బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఆ బ్రహ్మ ఏంటి? ఆ బ్రహ్మ త్రిపాత్ అమృతం అని చెప్పుకున్నాం కదా. గాయత్రి ముఖేన ఉక్తం బ్రహ్మ. సో గాయత్రి ముఖేన, గాయత్రి ద్వారా, గాయత్రి చతుష్పాద్ కదా, సో చతుష్పాద్ గాయత్రి ద్వారా చెప్పుకున్నటువంటి ఆ బ్రహ్మ, అందులో అమృతం అని త్రిపాత్ అని ఏదైతే చెప్పుకున్నామో ఆ బ్రహ్మ తద్వై తత్ బ్రహ్మ ఇది ఇదం వావ తత్, ఇదం వావ ఏవ ఇదమేవ తత్, ఇదే ఆ బ్రహ్మ. ఏంటా బ్రహ్మ? యోయం ప్రసిద్ధో బహిర్దా, ఈ ప్రసిద్ధమైనటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఇదే. ఇక్కడ ఈ సగుణ నిర్గుణ రూపాలకి ఐక్యం చెప్పడం. సగుణ నిర్గుణ రూపాలకు ఐక్యము ఎక్కడైనా కూడా ఏ ఉపనిషత్తులో ఏ భాగంలో ఈ సగుణ నిర్గుణ రూపాలకు ఐక్యం వస్తుందో అక్కడంతా కూడా బాధ సమానాధికరణ్యం. నిర్గుణము సగుణము ఒకటే అని చెప్తున్నప్పుడు ఈ వేదాంతంలో అద్వైతము అని చెప్పుకుంటాము, తర్వాత ద్వైతము, విశిష్టాద్వైతము, అదేవిధంగా శుద్ధాద్వైతమని, ద్వైతాద్వైతమని, రైట్, భేదాభేదవాదం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. భర్తృప్రపంచాచార్యుల వారి భేదాభేదవాదం, ఇవన్నీ కూడా ఈ ఉపనిషత్తుల గురించి విచారం ఎంతో కొంత చేసినటువంటి వాళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి అంశాలు. అందులో అద్వైతము భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి అద్వైతము శృతి యొక్క హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ ఉంది. మిగిలిన వ్యాఖ్యలలో ద్వైతాన్నే ఏదో విధంగా ద్వైతాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిపాదిస్తున్నారు. దానికి వాళ్ళు ఆశ్రయించేటువంటి స్మృతులు ప్రధానంగా, వాళ్ళు ఆశ్రయించేటువంటి వైఖానస స్మృతి అని కానీ, నారద పంచరాత్రం అని కానీ, వాటి మీద శ్రద్ధ అధికంగా తీసుకొని తదనుగుణంగా శృతిని వ్యాఖ్యానించడం జరుగుతుంది అక్కడ. అందులో శుద్ధాద్వైతులు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ బ్రహ్మయందు ఈ అజ్ఞానం అనేది అశుద్ధి, ఈ అజ్ఞానం అనేది ఏదైతే ప్రతిపాదిస్తున్నావో ఇది బాగలేదు, ఈ అజ్ఞానం లేకుండా మేము వ్యాఖ్యానిస్తాము. అజ్ఞానం లేకుండా, అవిద్య అనేది లేకుండా ఎలా వ్యాఖ్యానిస్తావు? ఆ సగుణ నిర్గుణ స్వరూపమే సగుణం అయ్యింది చెప్పాల్సి వస్తుంది. అదే భేదాభేదవాదం, భేద సిద్ధాంతంలో భర్తృప్రపంచాచార్యులు అదే విధంగా ప్రతిపాదిస్తారు. బ్రహ్మ ఒకటి, అదే బ్రహ్మ ప్రపంచం అయ్యింది. బ్రహ్మ ప్రపంచం అయిందంటే బ్రహ్మ వికారి అయిపోతుంది, వికారైతే వినాశి అయిపోతుంది. రైట్, స్వర్గము వినాశి అని కదా దాన్ని విడిచి మోక్షాన్ని ఆశ్రయించే వాళ్ళు మోక్షాన్ని ఆశ్రయించేది. ఇక మోక్షము కూడా వినాశియే, వికారి అంటున్నప్పుడు దీనికి దానికి తేడా ఏముంది?
విశేషంగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఈ విధంగా బ్రహ్మ విచారం చేయాల్సినటువంటి ఆవశ్యకతనే లేదు. అందుకని ఈ అందుకని ఆ విధంగా ఈ రెండింటికి ఏకత్వం చెప్పడం కుదరదు. సగుణ నిర్గుణాలకి సమన్వయం చేస్తారు, సమన్వయం చేయాలి. కానీ సమన్వయము అలా రెండు ఒకటే అనే సమన్వయం కుదరదు. బాధ సమానాధికరణ్యం. బాధ సమానాధికరణం అంటే ఈ రెండింటిని ఒకటి అని చెప్తున్నప్పుడు అందులో ఒకటి తక్కువ సత్యము, ఒకటి పారమార్థిక సత్యము. ఒకటే యథార్థము, రెండవది తక్కువ సత్యము అంటే ఆరోపితము, కల్పితము అన్నట్టు. అజ్ఞాన కార్యము ఒకటి, అజ్ఞాన కార్యము ఒకటి పారమార్థికము. అజ్ఞాన కార్యము అజ్ఞాన కార్యాన్ని ఇది అజ్ఞానము అని తెలుసుకోవడం చేతనే తొలగిపోతాం. దాన్ని ఇంకా వేరే విధంగా అతిక్రమించలేము. అజ్ఞాన కార్యాన్ని ఇది అజ్ఞానము అని తెలుసుకుని దాన్ని అక్కడ వదిలేయడం మాత్రమే. మిగిలినదేముంది? మిగిలిండేది పారమార్థిక సత్వం మిగులుతుంది. ఈ విధంగా ఐక్యం. అయితే ఆ అజ్ఞాన కార్యం అనేది ఏదైతే ఉందో అజ్ఞాన కార్యానికి సత్య అధిష్టానం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సత్యమైనటువంటి పారమార్థికమైనటువంటి అధిష్టానం లేకుండా అజ్ఞాన కార్యము కుదరదు. అదే ఆ రెండింటి సంబంధం. బాధ సమానాధికరణంలో ఒకటి లేనిది ఒకటి ఉన్నది అని చెప్పిన తర్వాత ఈ రెండు అత్యంత విలక్షణాలు అయినప్పటికీ కూడా సంబంధం ఉంది. వాటికి ఏం సంబంధం ఉంది? ఈ సత్యం, పారమార్థిక సత్యం ఏదైతే ఉందో అధిష్టానంగా ఉంది. ఇంకా ఆ కల్పిత వస్తువు ఏదైతే ఉందో ఇందులో ఈ సత్య అధిష్టానంలో నామరూపాలుగా భాషిస్తా ఉంది అని ఆ రెండింటికి సంబంధం. అని ఆ రెండింటికి ఏకస్థానం, ఒకే స్థానంలో రెండు ఉన్నాయి. అది సమానాధికరణ్యం. సమానాధికరణ్యము, అందులో బాధ, రెండు ఉంటున్నాయి. ఇక్కడ బాధ అంశము ఉంది, సమానాధికరణ్యము ఉంది. రైట్. సమానాధికరణం అంటున్నప్పుడు ఒకే అధిష్టానంలో కల్పిత వస్తువు వచ్చి కూర్చొనింది. రైట్. కల్పిత వస్తువు ఉన్నటువంటి స్థానము, సత్యమైనటువంటి వస్తువు ఉన్నటువంటి స్థానము రెండు ఒకటే. ఒకే స్థానంలో రెండు ఉన్నాయి కాబట్టి సమానాధికరణం అయింది. రైట్. రెండు వస్తువులు ఈ విధంగా తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాయి. రైట్. అయితే ఒకటి బాధించబడుతూ ఉంది కాబట్టి బాధ సమానాధికరణ్యం. అదేవిధంగా ఇక్కడ కూడా యద్వైత త్రిపాత్ అమృతం గాయత్రి ముఖేన ఉక్తం బ్రహ్మ. గాయత్రి ద్వారా మనం ఏదైతే త్రిపాత్ అమృతం దివి అని చెప్పుకున్నామో అది ఇదేంటిది? ఈ జగత్తే. ఇదం వావతత్ ఇదమేవతత్ యహ యోయం ప్రసిద్ధ బహిర్దా. బాహ్యంగా ఉన్నటువంటి పురుషాత్ ఆకాశ. ఈ పురుషుడికి బాహ్యంగా ఉన్నటువంటి ఆకాశం ఏంటంటే భౌతిక ఆకాశ. యో వైస బహిర్దా పురుషాదాకాశ ఉక్త. ఈ విధంగా అయితే ఈ పురుషుడికి బాహ్యంగా దృశ్య రూపంగా నామరూపాత్మకంగా ఏదైతే చెప్పబడిందో ఆకాశ ఉక్త అయం వావస, అది ఇదే. ఏంటిది? పురుషే శరీరే ఆకాశ. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశమే గాయత్రి. ఇప్పుడు గాయత్రిని 6 రూపాలుగా చెప్పుకున్నప్పుడు, రైట్, 6 రూపాలు చెప్పుకున్నప్పుడు అక్కడ వాక్, రైట్, తర్వాత ఈ ప్రాణి, పృథివీ, దేహ, హృదయం అని చెప్పుకున్నాం కదా. ప్రధానంగా వాక్ తర్వాత దేహము, హృదయానికి వచ్చాము. అక్కడ మధ్యలో ప్రాణ ఇవన్నీ చెప్పుకున్నా కూడా ప్రధానంగా దేహము, హృదయంలోకి వచ్చాము కదా. ఇక్కడ కూడా అదే విధంగా. రైట్. సో వాక్ చెప్పడం చేత బాహ్య జగత్ అని చెప్పేశారు. వాక్ కదా నామరూపాత్మకం, జగత్తు కదా. సో బాహ్య జగత్ అంతా కూడా వాక్ రూపం అయిపోయింది. అందులో నుంచి శరీరంలోకి వచ్చాను. అందుకని ఇక్కడ కూడా శరీరం. సో ఈ బాహ్య జగత్ ఏదైతే ఉందో అది ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశమే. శరీరంలోనే సకల భోగాలు కలుగుతున్నాయి. స్థూల శరీరం తీసుకున్నా కూడా భోగాయతనం స్థూల శరీరం, భోగ సాధనం సూక్ష్మ శరీరం అని వాటికి నిర్వచనాలు. భోగ ఆయతనం అంటే ఆశ్రయం. మనకు సుఖ దుఃఖాలు ఏవి కలుగుతున్నా కూడా, రైట్, ఎంతో లాభం కలిగింది వ్యాపారంలో, ఆ సుఖం మాత్రం ఎక్కడ కలుగుతా ఉంది? ఎక్కడైతే ఆ వస్తువులు మనకు ఆ వస్తువుల లాభం ఎక్కడైతే ఏ బ్యాంకులోనో ఏ ఊర్లో అయితే మన వస్తువులు వృద్ధిని పొందుతున్నాయి అక్కడ సుఖం కలగదు. సుఖం కలిగేది ఈ శరీరంలోని. బాహ్య వస్తువుల లబ్ధి ఎక్కడైనా ఉండొచ్చు, దాని వృద్ధి కానీ దాని నాశనం కానీ ఎక్కడైనా కలగచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు మాత్రం శరీరంలోనే కలుగుతాయి. అందుకని భోగాయతనం, భోగానికి ఆయతనం, ఆలంబనం ఇది స్థూల శరీరం. దాన్ని తెలుసుకునేది ఎవరు? కాలు నొప్పి వచ్చింది, కఠిన నొప్పి వచ్చింది, తెలుసుకునేది ఎవరు? బుద్ధి. అందుకని భోగ సాధనం, భోగాన్ని తెలుసుకోవడంలో ఉపయోగపడేటువంటి కారణం బుద్ధి. బుద్ధి అంటున్నప్పుడు బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా. ఆయతనం, ఆలంబన, ఆశ్రయం మాత్రం స్థూల శరీరం అని ఆ విధంగా. అందుకని ఇక్కడ కూడా
ఈ బాహ్యాకాశం ఏదైతే ఉందో యో వైస అంతఃపురుషే ఆకాశ అయం వా వసోయం అంతఃహృదయే హృదయ పుండరీకే ఆకాశ. ఆ ఆకాశం, శరీరంలో ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో అది హృదయంలో ఉన్నటువంటి ఆకాశమే. అది నిత్యము పూర్ణము తర్వాత. కథం ఏకస సతః ఆకాశస్య త్రిధా భేదః ఇది ఉచ్యతే. ఒకటి కదా ఆకాశం. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూతః అంటున్నప్పుడు ఒక ఆకాశం సృష్టి కదా చెప్పింది శృతిలో. ఇక్కడ మూడేసి ఆకాశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బాహ్యాకాశము, శరీరంలో ఉండే ఆకాశము, మళ్ళీ హృదయంలో ఉండే ఆకాశం అనే విధంగా 3 ఆకాశాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని దానికి మళ్ళీ సమాధానం. ఈ సమాధాన భాగం రేపు చూద్దాము తర్వాత క్లాస్లో. దాంతో ఈ ఉపాసన కూడా సమాప్తం అయిపోతుంది. ఓం